అందరికీ హాయ్ అండి. మా తాతగారికి మామిడికాయల తోటుంది. అంటే మరీ పెద్దది కాదు, కొంచెం చిన్నదే. అక్కడి నుంచి మామిడికాయలు తీసుకొనొచ్చి ఇలా కడిగి, తుడిచి ఆరబెట్టి మా తాతగారు తుండు తీసుకొని దాంతో ముక్కలు కొడుతున్నారు. నేను తెల్లగడ్డలు ఒలుస్తున్నాను. మా అమ్మ ఆ ముక్కల్ని కోస్తున్నారు. ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఆవకాయ వేయడానికి ట్రై చేస్తున్నాం. మా ఊర్లో అయితే ఊరగాయ అని అంటారు. నేను ఇది సెకండ్ టైం వేయడం. లాస్ట్ టైం వేసినప్పుడు చాలా బాగా వచ్చింది. అందుకని ఈసారి ట్రై చేద్దామని వేస్తున్నాను. దాని తర్వాత ఇందులో నేను కావాల్సిన కారప్పొడి, దాని తర్వాత మెంతులు, ఆ తర్వాత మిరపకాయలు, సాసవులు, ఆవపిండి అన్నీ కలిపి వేడి చేసిన నూనెలో ఇవన్నీ వేసాను. అంటే కొద్దిగా చల్లారాక వేసాను. కంప్లీట్గా నూనె చల్లారిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి నేను ఒకరోజు ముందే మామిడికాయలు కొలుచుకొని దాంట్లో ఊరబెట్టుకున్నానండి. ఉప్పు వేసి ఊరబెట్టుకున్నాను. ఆ ఉప్పు వేసి ఊరబెట్టుకున్న దాంట్లో ఇవన్నీ ఈ మసాలా పొళ్ళు అవన్నీ కలిపిండే నూనె తీసుకొని అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో వేసి మిక్స్ చేసేసాను అనమాట. ఇవి మిక్స్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఆవకాయ అనేది రెడీ అవుతుంది. కాకపోతే ఒక 3 days అనేది ఊరాలి.